హలో గైస్, దిస్ ఇస్ గౌస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారో గౌస్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, ఈ వీడియోలో వచ్చేసరికి నేను ఏంటంటే చాలామంది ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి అయితే మెసేజ్ చేస్తున్నారనమాట. ఎగ్జామ్ డేట్ అనేది దగ్గరకు వచ్చిన తర్వాత పోస్ట్ పోన్ అవుతున్నాయి కాబట్టి ఆల్రెడీ చాలామంది ఒక 90% 80% అయితే ప్రిపరేషన్ కంప్లీట్ చేసి ఉంటారు. సో మినిమం ఒక 50% అయినా కంప్లీట్ చేసి ఉంటారు. సో అసలు చదవని వాళ్ళు అయితే ఏదో ఒకటైతే చదివైతే ఉంటారు కదా. సో ఈ వీడియోలో ఏంటంటే మనకి బుక్స్తో పని లేకుండా అసలు ఎలాంటి టెక్స్ట్ బుక్స్ కానివ్వండి అండ్ మెటీరియల్స్ కానివ్వండి, సో వేటితో కూడా పని లేకుండా మనం మార్క్స్ని ఎలా బూస్ట్ చేసుకోవాలో అన్న దాని గురించి అయితే మాట్లాడతాను. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఇద్దరు కూడా ఈ మెథడ్ అనేది ఫాలో అయితే మంచి స్కోర్ అయితే చేసుకోవచ్చు. సో ఈ పోస్ట్ పోన్ అయినా ఏదైతే ఈ టైం ఉందో సో దాన్ని టైం వేస్ట్ చేసుకోకుండా జస్ట్ మీరు ఒక 2-3 అవర్స్ నేను చెప్పింది చేస్తే మాత్రం మంచి స్కోర్ అయితే వస్తుంది. సో ఏవైతే నేను ప్రీవియస్ పేపర్స్ ఇచ్చానో సో అవి డౌన్లోడ్ చేయడం ద్వారా మీకు క్వశ్చన్సే కాకుండా ఆన్సర్స్ కూడా దాంట్లో ఉన్నాయి. లైక్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ ఉండదు, బట్ మీకు ఆన్సర్ అనేది ఉంటుంది. సో మీకు ఈజీ అవుతుంది అనమాట ఏదైతే ఆన్సర్ మనకి తెలుసుకోవడానికి. సో ఎలాంటి రిఫర్ చేయకుండా, ఓకేనా. సో మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే వన్స్ పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కొన్ని సాల్వ్ చేసేటప్పుడు మీరు చేసేది 160 క్వశ్చన్కి కాదు. సో ఆ 160 క్వశ్చన్స్కి అయితే మీరు ఆన్సర్ చేయరనమాట. సో దానికన్నా ఎక్కువ క్వశ్చన్సే మీకు ఆ పేపర్లో అయితే దొరుకుతాయి. సో అది ఎలా అంటే మీరు ఏం చేయాలంటే మ్యాథ్స్ నార్మల్గా అయితే చేసేయండి. సో ఆ మ్యాథ్స్ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో దాని గురించి అయితే నేను ఎండింగ్లో అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం థియరీ సబ్జెక్ట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో థియరీ సబ్జెక్ట్స్లో ఈసెట్ అండ్ ఎంసెట్ వారి ఇద్దరికి కూడా చెప్తున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎంసెట్ వాళ్ళ పేపర్ తీసుకున్నట్లయితే మనకి మ్యాథ్స్ పక్కన పెట్టేస్తే మనకి ఇంకా 80 మార్క్స్ అనేవి ఉన్నాయి. 80 మార్క్స్ కూడా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అయితే ఉంటుంది. సో ఈ 80 మార్క్స్లో మీకు ఎలా ఉంటుంది అంటే లైక్ ఒక్కొక్క క్వశ్చన్కి ప్రతి క్వశ్చన్కి 4 ఆప్షన్స్ అవే ఉంటాయి అన్నమాట. సో ఒక క్వశ్చన్లో మీకు వచ్చేసరికి 4 క్వశ్చన్స్ అయితే మీరు తీయొచ్చు. అది ఎలా అని చెప్పైతే నేను చెప్తాను ఈ వీడియోలో. సో ఆ 4 క్వశ్చన్స్ అంటే మీకు 80 × 4 దట్ ఈస్ ఈక్వల్ టు మీకు 32 అంటే లైక్ 320 క్వశ్చన్స్ అయితే మీరు చదువుతారు ఓన్లీ ఫిజిక్స్ కెమిస్ట్రీ, అది కూడా 1 ఇయర్ పేపర్లో. సో ఇలా 320 క్వశ్చన్స్. సో మీరు ఇలానే ఎన్ని పేపర్స్ దొరికితే అన్ని పేపర్స్ చేస్తే మీరు ఈ 320 క్వశ్చన్స్ ఇంటూ ఈ 30 డేస్ చదివితే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు కొన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మీకు దొరుకుతాయి. సో 1000 కన్నా ఎబోనే మీరు చదువుతారు. సో అది ఎలా అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్వశ్చన్ ఫిజిక్స్ కానివ్వండి కెమిస్ట్రీ కానివ్వండి ఒక క్వశ్చన్ తీసుకున్నట్లయితే సో ఆ క్వశ్చన్లో ఏంటంటే ఆన్సర్ ఒక ఆప్షన్ అయితే మనకు ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ హై ఎలక్ట్రోనెగటివిటీ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే ఉంది. సో కింద ఆప్షన్స్ వచ్చేసరికి మనకి ఆక్సిజన్, నైట్రోజన్ అండ్ కార్బన్, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లోరిన్ అయితే ఉంది. సో దీంట్లో వచ్చేసరికి మనకి ఎలక్ట్రాన్ నెగటివిటీ ఎక్కువ ఉన్నది ఏంటంటే మనకి ఫ్లోరిన్కి అయితే ఉంటుంది. అరౌండ్ 3.98 ఆర్ 97 అలా అయితే ఉంటుంది. సో ఫ్లోరిన్ ఏదైతే ఆన్సర్ ఉందో ఆన్సర్ చదివి వెళ్ళిపోకుండా ఏవైతే మిగతా ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో మనకి కార్బన్ కానివ్వండి అండ్ ఏవైతే నేను చెప్పాను నైట్రోజన్ అండ్ లిథియం, బ్రోమియం కొన్ని ఉంటాయి, ఏవైతే కొన్ని ఆప్షన్స్ అయితే ఇస్తారు కదా. సో దాంట్లో ఒక్కొక్క దాని గురించి స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. లైక్ లిథియం తీసుకున్నట్లయితే మనకి లైట్ వెయిట్ మెటల్ అనమాట. సో మనకు ఉన్న అన్ని మెటల్స్లోనూ లైట్ వెయిట్ మెటల్. అండ్ బ్రోమిన్ తీసుకున్నట్లయితే మనకి అది కూడా లిక్విడ్ మెటల్ అనమాట. అంటే లైక్ మనం ఏదైతే మెర్క్యూరీ ఉందో మెర్క్యూరీ తర్వాత లిక్విడ్ మెటల్. సో రెడ్ కలర్లో అయితే ఉంటుంది అది అని చెప్పేసి. సో ఇలాంటి దానికి ఒక్కొక్క స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. ఇలా స్పెసిఫికేషన్స్ అయితే చదువుకోండి. సో ఆ ఒక్క క్వశ్చన్లో మీకు ఏంటంటే ఒక ఆన్సరే కాకుండా రిమైనింగ్ 3 ఆప్షన్కి సంబంధించిన ఎలిమెంట్స్ గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు. లైక్ వాటి అటామిక్ నెంబర్ తెలుసుకోవడం కానివ్వండి అండ్ దానికి సంబంధించింది అక్కడ మీరు రాసుకుంటూ ఉండండి. మ్యాక్సిమం మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి మినిమం మీకు ఒక 2-3 ఆప్షన్స్ గురించి అయినా దాంట్లో అయితే మీకు తెలిసి ఉంటాయి అనమాట. సో ఇంకొక 2 ఆప్షన్స్ గురించి అయితే తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఈ విధంగా అయితే మీరు ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచే మీరు ఒక నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మీరు నేర్చుకోవచ్చు అనమాట. సో మీకు మీరు సిన్సియర్గా చదివితే మీరు డైలీ ఒక పేపర్ తీసినా సరిపోతుంది. మీకు ఒక పేపర్ చేయడానికి మినిమం 1 డే అయితే పడుతుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేయడానికైతే. సో డైలీ ఒక పేపర్ చేస్తే మీరు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే దానికి ఎప్పుడైతే ఎగ్జామ్ పెడతారో అప్పటి వరకు మీకు 30 పేపర్స్ అయితే కవర్ అయిపోతాయి. సో 30 పేపర్స్ ఉంటాయా అన్న అంటే మీకు ఏపీ అండ్ తెలంగాణ ఇద్దరికి కలుపుకొని అయితే చాలా పేపర్స్ అయితే మనకు దొరుకుతాయి అనమాట. లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను. సో అలా చదవండి. సో ఫిజిక్స్లో అన్నీ అలా ఉండవు. కొన్ని వాల్యూస్ వస్తే వాల్యూ వచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి వదిలేసేయండి. సో నెక్స్ట్ అంటే మనకి డెఫినేషన్స్ కూడా అడుగుతారు. సో ఒక డెఫినేషన్ అడిగి కింద ఏదైతే దాని డెఫినేషన్ ఏదవుతుంది అని చెప్పేసి సో ఆ కింద ఏవైతే మీకు 4 ఆప్షన్ ఇచ్చారో ఆ 4 ఆప్షన్స్ దానికి సంబంధించిన డెఫినేషన్ కూడా చదువుకుంటే మీకు ఏంటంటే ఏమన్నా అలాంటి అంటే ఆ క్వశ్చన్ అడిగారంటే
అదే ప్యాటర్న్ క్వశ్చన్లు అయితే అడగడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి మీరు నెక్స్ట్ ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో అవి మిస్ చేయకుండా అయితే మీరు చదువుకుంటూ అయితే వెళ్ళిపోతారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు ఏంటంటే మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది, యాజ్ వెల్ యాజ్ మీకు పేపర్ ఎలా అడుగుతున్నారు అండ్ ఆల్సో ఇన్ని పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ మీరు సాల్వ్ చేసి ఉంటారు కాబట్టి మెయిన్ ఎగ్జామ్లో కూడా మీకు పేపర్లు కొన్ని హార్డ్ క్వశ్చన్స్ చూసినా కూడా మీరు లైట్ తీసుకుంటారనమాట. లైక్ దీంట్లో మీరు ఎలా అయితే ఉంటుందో సో పేపర్ కూడా అలానే ఉంటుంది, అదే స్టాండర్డ్లో ఉంటుంది, ఎక్కువ తక్కువ అయితే ఏమి ఉండవు అనమాట. సో ఈజీ క్వశ్చన్స్ హార్డ్ క్వశ్చన్స్ అని చెప్పేసి ఏమీ ఉండవు. సో అన్నీ కూడా బరాబర్ అయితే వస్తాయి. మీకు సగం ఈజీ క్వశ్చన్స్ అయితే అలా ఏముండదు. మీకు మినిమం 30% ఆఫ్ పేపర్ అని మొత్తం కూడా ఈజీనే ఉంటుంది. ఒక 10 to 15% మాత్రమే కొన్ని హార్డ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట. సో ఒకవేళ మీకు క్వశ్చన్స్ అలాంటి ఏమన్నా హార్డ్ క్వశ్చన్స్ మీకు తెలియకపోతే జస్ట్ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోండి. లైక్ మీకు తెలియకపోయి ఉంటే సో అక్కడే ఆగిపోయేసి అక్కడే స్ట్రక్ అయిపోయేసి టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే తక్కువ టైం అయితే మనకు ఉంటుంది కాబట్టి సో మీరు టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. సో ఏదైతే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ద్వారా మీకు ఏంటంటే చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మీకు కవర్ అవుతాయి. అండ్ ఆల్సో కొత్త టాపిక్స్ మీరు చదవని టాపిక్స్ కూడా దీంట్లో మ్యాక్సిమం మీకు జస్ట్ ప్రీవియస్ పేపర్స్ చూసుకుంటూ నేను చెప్పిన విధంగా చూసుకుంటూ వెళ్ళిపోతే మీరు ఏంటంటే 80 to 90% ఆఫ్ సిలబస్ ఈజీగా ప్రీవియస్ పేపర్స్ ద్వారా నుంచే మీరు కవర్ చేస్తారనమాట. ఈజీ 90 అని కూడా కాకపోయినా అట్లీస్ట్ 70% సిలబస్ అయినా మీరైతే కవర్ చేస్తారు బై దిస్ ప్రాసెస్. సో ట్రస్ట్ మీ, జస్ట్ ఒకసారి ట్రై చేయండి. ఒక పేపర్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో మంచిగా పేపర్ సాల్వ్ చేస్తూ ఉంటే మంచి కిక్ అనేది వస్తుంది. సో మీరు అలా సాల్వ్ చేసుకుంటూనే వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో మనకి ఇప్పుడు మళ్ళీ మాకు ఏవైతే 3 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో రిమైనింగ్ వాటి గురించి మళ్ళీ మాకు డీటెయిల్స్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని చెప్పేసి సో అలా ఏమి వద్దు. మనకి మొబైల్స్ అనేవి ఉన్నాయి, మీకు గూగుల్ అనేది ఉంది. సో జస్ట్ సెర్చ్ ఆన్ గూగుల్, మీకు దానికి సంబంధించిన లాట్ ఆఫ్ డీటెయిల్స్ అయితే మీకు వస్తాయి. సో దానికి సంబంధించిన అయితే మీరు ఒకవేళ మీకు దానికి ఏదైతే ఎలిమెంట్స్ కానివ్వండి, డెఫినేషన్స్ కానివ్వండి, ఆప్షన్స్లో ఏవైతే కొత్త పదాలు వచ్చాయో ఇఫ్ యు ఆర్ నాట్ ఫెమిలియర్ ఫర్ దట్ యూ కెన్ నోట్ డౌన్ రిగార్డింగ్ దట్ టాపిక్. ఓకే, దాని ద్వారా ఏంటంటే మీకు రివిజన్ అయితే చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ బుక్స్ తీసేసి మళ్ళీ ఎందుకంటే ఆల్రెడీ చదువున్నారు. సో ఇప్పుడు ఏదైతే ఈ షార్ట్ ఆఫ్ టైంలో మళ్ళీ మీరు బుక్స్ నుంచి కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో బుక్స్ స్టార్ట్ చేసినా మీరు చదవలేరు. సో అంత సిలబస్ అయితే కవర్ చేయలేరు. అట్లీస్ట్ ఈ ప్రాసెస్ ద్వారా ఏంటంటే మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మీకు దొరుకుతాయి అండ్ ఆల్సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మీరు కవర్ చేస్తారు. సో మీకు చాలా యూస్ఫుల్ అనేది అవుతుంది. అండ్ క్వశ్చన్స్ కూడా ఏ ప్యాటర్న్లో వస్తున్నాయి అండ్ మనం ఆన్సర్స్ కూడా ఎలా చేయాలి అన్న దాని గురించి కూడా మీరు చాలా ఎక్స్పీరియన్స్ అయితే గెయిన్ చేస్తారు. ఎందుకంటే అన్ని పేపర్లు మీరు సాల్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో గైస్ ఒక్కసారి ఈ మెథడ్ అనేది ట్రై చేయండి. అట్లీస్ట్ డైలీ 2 పేపర్స్ కాకుండా అట్లీస్ట్ 1 పేపర్ అయినా ఒక్క పేపర్ అయినా జస్ట్ సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఆ ఒక్క పేపర్ కూడా కాకపోతే అట్లీస్ట్ 2 డేస్కి ఒక పేపర్ అయితే ట్రై చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ మ్యాథ్స్ గురించి వచ్చినట్లయితే మీరు మ్యాథమెటిక్స్ గురించి ఎలా చేయాలి అన్న దాని గురించి అయితే మాట్లాడుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్కి సంబంధించి మీకు ఒక క్వశ్చన్ అయితే వస్తుంది కదా. సో ఆ క్వశ్చన్ ఏదైతే ఉందో అది ఏ టాపిక్ నుంచి లైక్ మీరు సాల్వ్ చేయగలిగితే సాల్వ్ చేయండి. అదర్వైజ్ మీరు ఏదో ఒక సోర్సెస్ నుంచి అయితే మ్యాథ్స్ని ఎత్తుక్కొనేసి ఆ ఫార్ములాస్ అయితే నోట్ డౌన్ చేయండి. సో మ్యాథ్స్లో క్వశ్చన్స్ అయితే ఇస్తారు కదా. సో ఆ క్వశ్చన్ని మీరు ఎలా చేయాలి అంటే సో క్వశ్చన్ అనేది చేసిన తర్వాత మీకు ఒకవేళ మీకు సొల్యూషన్ వచ్చి ఉంటే ఆ సొల్యూషన్ ఏ ఫార్ములా ద్వారా అయితే మీరు సాల్వ్ చేశారు అన్నదైతే నోట్ డౌన్ చేయండి. అండ్ మీకు ఒకవేళ క్వశ్చన్ రాకపోయి ఉంటే జస్ట్ సెర్చ్ చేసి సో దానికి ఏ ఫార్ములా యూజ్ చేసి అయితే మనం ఆన్సర్ తెచ్చుకోవచ్చు అన్న దాని గురించి అయితే అలా నోట్ డౌన్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు ఎక్కువ ఏ ఫార్ములా మీద క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అన్న దాని గురించి అయితే తెలుస్తుంది. సో దీని ద్వారా ఏంటంటే మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ దొరికినా ఈజీగా అయితే చేయొచ్చు. ఎన్ని హార్డ్ క్వశ్చన్స్ మీకు వచ్చినా ఏంటంటే జస్ట్ మీకు ఆల్రెడీ తెలిసింది కాబట్టి ఈ ఫార్ములా నుంచి మాకు ఎక్కువ క్వశ్చన్స్ అనేది వాళ్ళు అడుగుతున్నారు అని మీకు తెలిసి ఉంటుంది కాబట్టి మీరు ఆ ఫార్ములా బేస్డ్ ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే ప్రాక్టీస్ చేసి ఉంటారు. ఎందుకంటే ప్రీవియస్ పేపర్స్లో ఆల్రెడీ మనకి సేమ్ ఫార్ములా మీద అయితే క్వశ్చన్స్ అయితే రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు కాబట్టి సో అలా కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. మీరు జస్ట్ ఒక 2-3 పేపర్స్ అయితే చూడండి. ఆఫ్టర్ దట్ 4th పేపర్ నుంచి మీకే తెలుస్తుంది మీరు అంటే ఎలా చేంజ్ అయ్యారు, మీరు ఎంత స్పీడ్గా చేస్తున్నారు అండ్ ఆల్సో మీకు లైక్ పేపర్ అనేది ఎంత ఈజీగా సాల్వ్ చేస్తున్నారు అని చెప్పేసి. సో గైస్ మంచిగా చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఎందుకంటే పోస్ట్ పోన్ అవ్వడం కూడా మంచిదే. జస్ట్ ఈ మెథడ్ని యూజ్ చేయండి. సో మంచిగా అయితే మీరు ర్యాంక్ని అయితే బూస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో మళ్ళీ బుక్స్ పట్టుకొని చదివే అంత ఓపిక లేని వాళ్ళకి అండ్ ఆల్సో ఇప్పుడే కొత్తగా బుక్స్ పట్టుకున్న వాళ్ళకి ఇద్దరికీ కూడా అయితే ఈ మెథడ్ అయితే సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా బుక్స్ పట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ షార్ట్ ఆఫ్ టైంలో మీరు సిలబస్ని అయితే మొత్తం కవర్ చేయలేరు కాబట్టి జస్ట్ గో త్రూ ఇట్. సో గైస్ ఇఫ్ యూ లైక్ దిస్ మెథడ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి.
అండ్ థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్.